బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాన్ని. నేను ఈరోజు చేయించబోయే కర్రీ అండి చపాతీలకు చాలా బాగుంటుంది. అదే అండి అందరికీ ఇష్టమైన గోరుచిక్కుడు కర్రీ. ఇవి చిన్న గోరుచిక్కుళ్ళు అండి, చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధానంలో. గోరుచిక్కుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, పీచు పదార్థము బాగా పనిచేస్తుంది మనకు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. నేను ఇలా పల్లీలను ఇలా వేయించి పెట్టుకుంటున్నాను, 1/2 కప్పు తీసి. అలాగే ఒకటి తెల్లవాయి రెబ్బంతా వేయండి. ఇక్కడ 250 గ్రాములు తీసుకుంటున్నానండి. గోరుచిక్కులు ఇలాగా కట్ చేసుకోనండి. ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోనండి. తగినంత కారం తీసుకోనండి. అలాగే కరివేపాకు. నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేయాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఈ ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేయించాక గోరుచిక్కులు వేయాలండి. ఇలా గోరుచిక్కులు వేసాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోనండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపించినటువంటి ఈ చెనక్కాయ విత్తనాలని అలాగే తెల్లవాయి రుబ్బల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోనండి. చూడండి, ఇవి తీసి చూసానా చాలామంది విజిల్స్ పెడుతుంటారు, అవసరం లేదండి. ఒక గ్లాస్ వాటర్తో ఉడికిపోతాయి. చూడండి, మగ్గిపోయాయి. ఇలా మగ్గిన దాంట్లో వేరుశనగ మిశ్రమము అలాగే కారం పొడి తగినంత సాల్ట్ వేసి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ మూత పెట్టి చూడండి, ఎమ్మి గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చేసింది కదా, నిజంగా చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ పూరి అయినా చపాతీ అయినా నెక్స్ట్ లెవెల్ అండి. మరి మీరేంటి ట్రై చేస్తారా? చపాతీ లింకు పూరి లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్